ఇది అంటే ఏజ్‌తో పాటు హ్మ్. లేకపోతే ఇంకేమన్నా సరౌండింగ్స్, ఫుడ్, డయట్ వాళ్ళ ప్రీ కండిషన్స్ డయాబెటిస్ లేకపోతే ఇంకేమన్నా ఎనీ అదర్ పీసీఓఎస్, పీసీఓడీ ఇవన్నీ కూడా ఒక ఫెయిల్డ్ ఐవీఎఫ్‌కి దారితీస్తాయా? ఫెయిల్డ్ ఐవీఎఫ్‌కి అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏజ్ కామన్‌గానే తెలిసింది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటది కాబట్టి నార్మల్ డీఎన్ఏ ఉన్న ఎంబ్రియోస్ తక్కువగా వస్తాయి కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ప్రతి 42 ఇయర్ ఓల్డ్ వుమెన్ నీడ్ నాట్ గెట్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ ఎవ్రీ టైమ్. హ్మ్. ఇఫ్ షీ ఈస్ మెయింటైనింగ్ హర్సెల్ఫ్ వెరీ వెల్. ఓకే. అంటే తన డైట్, బిఎంఐ అన్నీ బాగున్నాయి అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే కన్సీవ్ అయిపోతారు. ఇన్ ద ఎండ్ సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వెల్ దే మెయింటైన్ దెమ్‌సెల్వ్స్. దట్స్ ద అది. ఫస్ట్ థింగ్. సెకండ్ అదర్ ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు పీసీఓ కానివ్వండి ఆర్ ఎనీ ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడం ఆర్ థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఉండడం. వీళ్ళల్లో కూడా రిప్రొడక్ట్ అంటే ఈ హార్మోన్స్ అంత ప్రభావం చూపించవన్నమాట. సో ఇక్కడ ఎంబ్రియో క్వాలిటీ బాగోదు. దే ఎండ్ అప్ ఇన్ అ నెగెటివ్ సైకిల్. సో ఇవన్నీ కరెక్ట్. మాక్సిమం ఇవన్నీ కరెక్ట్ చేసుకొనే వెళ్తాం. అండ్ అదర్ థింగ్స్ లైక్ ఇప్పుడు స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్. అది నేను ఈరోజు ఇచ్చే శాంపుల్‌లో ఒకలాగా ఉండిద్ది. 3 డేస్ తర్వాత ఒకలాగా ఉంటది. బట్ టు కౌన్సిల్ ద పేషెంట్ అండ్ ఫర్ ద ఎంబ్రియాలజిస్ట్ టు అండర్‌స్టాండ్ ఎట్లా ప్రిపేర్ చేస్తే బాగుంటది అనే దానికి వి గెట్ ఇట్ డన్. అది. ఈ డీఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్న దే ఎండ్ అప్ ఇన్ అ నెగెటివ్ రిజల్ట్.